ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. ఆమెను మార్చి 15న తొలుత ఈడీ, అనంతరం ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ఈడీ, సిబిఐ పెట్టిన 2 కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను గతంలోనే ట్రయల్ కోర్టు కొట్టివేసింది. ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా అక్కడ నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జూలై 22న విచారించిన ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కేసును ఇవాళకి వాయిదా వేశారు. మరోవైపు తిహార్ జైలులో ఉన్న కవితను మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు కలిసే అవకాశం ఉంది. తమ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించేందుకు కేటీఆర్, హరీష్ రావులు మొన్న సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. నిన్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులను కలిసి సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా లేక సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే దానిపై అభిప్రాయాలు తీసుకున్నారు.